రాంబాయ్ వర్సెస్ డెలివరీ బాయ్ ఆ ఇష్యూ మీద ఒక ఛానల్ వాళ్ళు ఈ డెలివరీ బాయ్ని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఈ డెలివరీ బాయ్ ఏం చెప్పాడంటే, తప్పు నాదే, నన్ను క్షమించండి, నాదే తప్పు అని చెప్పాడు. ఇది కాకుండా ఇంకొక పాయింట్ చెప్పాడు. ఏంటంటే విలేకరు గారు అడిగారు అనమాట, బాబు మరి ఆయన్ని, ఆ హీరోని నువ్వు ఇప్పుడు నీదే తప్పు అంటున్నావు, ఆయనది బలుపని అదని ఇదని ఆయన్ని వాళ్ళ పేరెంట్స్ని అందరిని తిట్టారు, దానికి ఏమంటావంటే, ఆ వీడియోలు చేసిన వాళ్ళందరినీ నేను ఏమన్నాడంటే, మీరు అట్టట్ట వీడియోలు చేస్తారు, అట్టట్ట బ్యాడ్ కామెంట్లు చేస్తారు, మీరు నన్ను అడగాలి కదా, తెలుసుకోవాలి కదా, నిజమేంటో తెలుసుకోవాలి కదా, అట్టట్ట చేస్తారని చెప్పి క్వశ్చన్ చేశాడు. సో మనం మాట్లాడదాం, ఎందుకు ఇంత సడన్ చేంజ్? ముందేమో హీరోని అన్ని మాటలని, హీరోదే తప్పని మాట్లాడి, ఇప్పుడేమో ఈయనదే తప్పని చెప్తా. భయపడ్డా, భయపెట్టారా, అమ్ముడు పోయాడా, రియలైజ్ అయ్యాడా, ఏం జరిగింది, ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది, ఈ డెలివరీ బాయ్స్ మధ్యలో ఎవరైతే యాక్టర్ ఉన్నాడో ఆయన్ని, వాళ్ళ పేరెంట్స్ కార్ని కూడా వాళ్ళు అద్దాలు పగలగొట్టడానికి వాటికి వీటికి ట్రై చేశారు. సో డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. నిన్న నా ఛానల్లో దీనికి సంబంధించి ఒక వీడియో చేశాను. ఏం చెప్పానంటే, మనం ఈజీగా రియాక్ట్ అయిపోయి నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే అన్నెసరీగా ఒకళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయిపోతుంది, దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేమని చెప్పా. ఎందుకంటే ఆ డెలివరీ బాయ్ మాట్లాడిన దాంట్లో ఈయన మీదకి వస్తుంది, కానీ చాలా విషయాలు ఆయన క్లెయిమ్ చేసిన వాటికి ప్రూఫ్స్ లేవు. సో రెండో సైడ్ తెలుసుకోకుండా, ఇలాంటి విషయాల్లో ప్రూఫ్స్ లేకుండా, ప్రూఫ్స్ ఉంటే వేరే విషయం, ప్రూఫ్స్ లేకుండా రెండో సైడ్ తెలుసుకోకుండా మనం మాట్లాడితే అదొక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. పైగా ఆయన అప్కమింగ్ యాక్టర్, ఒక సినిమా హీరోగా చేశాడు, అప్కమింగ్ యాక్టర్, మిడిల్ క్లాస్కి చెందిన వ్యక్తే. సో అంత ఈజీగా కోలుకోలేడు అలాంటి దెబ్బ. ఎప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరైనా వెనక్కి వెళ్ళిపోతారు కదా, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే. ఏంద్రా హీరో చూస్తుంటే ఇట్లా గొడవలలో ఉన్నాడు, అందరితో గొడవలు పెట్టుకున్నాడు, ఎందుకురా మనకి మళ్ళీ మన మూవీ సెట్లోకి ఏదైనా వస్తే తలకాయ నొప్పి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాయి ఆపర్చునిటీస్. సో ఒకళ్ళ ఇమేజ్ మీద మనం కామెంట్ చేస్తుంటే కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలన్నది నా పాయింట్. సో నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పా, మనకు నిజాన్ని రెండు వైపులా చూస్తుంటే రెండు వైపులా తప్పులు ఉన్నట్టున్నాయి. సో అంతే, ఇది మనం వాళ్ళే చెప్పాలి, లేదంటే ఇది పోలీసులు దాల్చాలి, లేదంటే సీసీటీవీ ఫుటేజ్ ఏదైనా వస్తేనే మనం దీని మీద జడ్జి చేయగలుగుతామని కూడా చెప్పా. ఇప్పుడు జరిగింది అదే. సో ఆయన ఏం చెప్పాడు డీటెయిల్డ్గా, సో వీళ్ళు ఎందుకు వాళ్ళ మీద దాడి చేశారు, పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది చెప్దాం. దానికన్నా ముందు మన ఛానల్లో డైలీ ఒక వీడియో వస్తుంది. అది ఎలాంటి ఇష్యూస్ మీద అయి ఉండొచ్చు, అవేర్నెస్ వీడియోలో అయి ఉండొచ్చు, స్కామ్లో అయి ఉండొచ్చు, పొలిటిక్స్, స్పోర్ట్స్, సోషల్ కాజెస్, ఏదైనా ఉండొచ్చు. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, చాలామంది చూస్తున్నారు. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిన వల్ల సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోవటమే. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటే దాన్ని క్లిక్ చేసి పెట్టండి. ఇంకా ఈ వీడియో బెటర్ రీచ్ కోసం దయచేసి లైక్ చేసి మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సరే, ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, ఆ విలేకరు ఎవరికైనా చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఆయన. అంటే ఎట్లా హీరో అని చెప్పి తీసావా, లేదంటే వీడియో ఏం తీసావా అని క్వశ్చన్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇది నాకు నచ్చని పాయింట్ మావ. డెలివరీ బాయ్స్ మీరు కూడా చాలామంది తినాలి. హీరో అంటే విల్లాస్, అలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ అలా ఉంటారు అనుకున్నా, ఫిలిం యాక్టర్ అని చెప్పి నాకు ఐడియా లేదు. నార్మల్ పర్సన్ అనుకుని వీడియో తీసా. హీరో అంటే ఎందుకు ఇంత పెద్ద రచ్చ చేసుకుంటా అని. అంటే నార్మల్ పర్సన్స్ అంటే మాలాంటి వాళ్ళు ఎవరైనా అయితే కనుక మీకు తీసేస్తారు, వీడియోలు తీసేసి రచ్చ చేసేస్తారు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు అంటే ఏమీ చేయలేము, పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళలేము, మేము ఒకళ్ళు వెళ్ళినా కూడా కేసులు తీసుకోరు, ఏం జరగదు, మీరు ఒక 20 మంది వచ్చినా కూడా మేము భయపడిపోతాం ఆబ్వియస్గా. అందుకోసం మాలాంటి వాళ్ళకి మీరు ఏదైనా చేసేస్తారు, తప్పు ఏదన్నా సరే మాదున్నా మీదున్నా మీరు రెచ్చిపోతారు. హీరో లాంటి వాళ్ళు, పొలిటీషియన్స్, పెద్దవాళ్ళు అయితే కనుక మీరు భయపడతారు. అంతే కదా ఉద్దేశం ఇక్కడ. ఒకళ్ళిద్దరు మెజారిటీ ఆఫ్ ద డెలివరీ బాయ్స్ కరెక్ట్గానే ఉంటారు. నేను వాళ్ళ తప్పట్లు నిన్న కూడా అదే చెప్పా, నాకు కూడా ఇష్యూస్ ఉన్నాయి, రెండు మూడు సార్లు ఇష్యూ అయిందని చెప్పి. అలాంటప్పుడు నేను సర్దుకుపోయి ఎందుకురా బాబు అని చెప్పి. ఇలాంటి మాట్లాడుతున్నప్పుడు డెలివరీ బాయ్స్ని రెస్పెక్ట్ఫుల్గా చూసేవాళ్ళు కూడా, ఏంట్రా వీళ్ళు పెద్ద గ్యాంగ్లా ఉంది, ఏది మమ్మల్ని అయితే కనుక ఏదైనా చేసేస్తారా అన్నది ఇది వస్తుంది. చూసుకోండి ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎవరిని సపోర్ట్ చేయట్లేదు ఏంటన్నది మీరు చూసుకొని సపోర్ట్ చేయండి. లేదంటే ఇది అందరికీ చుట్టుకునే విషయం ఇది, ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా. సరే, తర్వాత రాంబాయ్ అంటే హీరో అని తెలిసిన తర్వాత మార్నింగ్ 9కి వెళ్ళి సారీ చెప్దాం అనుకున్నా, ఈ లోపలే వైరల్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వీడియోస్ పెడతానే ఉన్నారు, కానీ ఇక్కడ నాది తప్పు ఉందని చెప్పాడు. సో వెళ్ళి పాపం సారీ చెప్దాం అనుకున్నాంట మార్నింగ్, హీరో అని తెలిసి. అదే నార్మల్ వ్యక్తి అయితే సారీ చెప్పడం అవసరం లేదు. ఎందుకు, నార్మల్ వ్యక్తి ఏం పీకలేం కదా, మనం ఏం పీకుతాం. వీళ్ళంటే వీళ్ళకి ఒక యూనియన్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, 100 మంది వచ్చేస్తారు, కార్ల మీద దాడి చేస్తారు, మనం ఏం చేయగలం. అందుకోసం అని చెప్పి మనం ఏం చేయలేము. నార్మల్ వ్యక్తి అయితే సారీ చెప్పడం, హీరో కాబట్టి మళ్ళీ ఏదైనా ఇష్యూ పెద్దదైద్దేమో అని చెప్పి సారీ చెప్పడానికి వెళ్ళాడంట. నిన్నే నేను ఒక మాట చెప్పా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా, డ్రైవర్ అయినా, డెలివరీ బాయ్ అయినా, పొలిటీషియన్ అయినా, డబ్బున్నోడైనా, బిజినెస్ మ్యాన్ అయినా, మనందరం ఈక్వల్. రెస్పెక్ట్ అనేది ఎవ్రీబడి డిజర్వ్స్ ఈక్వల్లీ అని చెప్పా. అలా ఉంటుంది మరి. సరే, వాళ్ళ మదర్ని అన్నామని చెప్తున్నారు. అంటే ఏందే ఫ్రీగా వస్తే తీసేసుకుంటావా అని స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ఏంది అన్నావా అంటే, లేదు నేను ఫ్రీగా అని చెప్పి అనేమి అనలేదు అన్నాడు. సో ఈ ఆర్డర్ వల్ల ఏమన్నాడంటే, మొత్తం చేసిందంతా అంటే ఆర్డర్ ఓపెన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇది ఆయన పే చేసుకోవాల్సి వస్తుంది. పాపం డెలివరీ బాయ్స్కి ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఏదైనా రాంగ్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళు ఆర్డర్ ఓపెన్ చేసేస్తే మళ్ళీ మనకు తీసుకొచ్చి ఇచ్చాడు, మనం తీసుకోం కదా,
ఆబ్వియస్గా ఏమంటావు, ఇదేంటి సీల్ తీసేస్తుంది, మీరు ఏదో చేసి ఉంటావు అని చెప్పి మాకు వద్దంటాం. అప్పుడు ఏమవుతుంది, ఆ డెలివరీకి సంబంధించిన డబ్బులు ఈయన దగ్గర నుంచి వసూలు చేస్తారు. సో ఈయన ఉదయం నుంచి కష్టపడి ₹20 డెలివరీకి ఎంతో కొంత పోగు చేసుకున్నది మొత్తం కాటతో మొత్తం పోతుంది. దట్స్ ఎ పెయిన్ యాక్చువల్గా. సో అలా ఇది అవుతుంది అని చెప్తుంటే ఏమైందంటే, బాపనోళ్ళు అనుకుంటా, ఇది ఆయన మాట, నా మాట కాదు, మళ్ళీ ఇదేమైనా డిస్రెస్పెక్ట్ఫుల్గా ఫీల్ అవద్దు, అంటే బ్రాహ్మిన్స్ అనుకుంటా, నాన్ వెజ్ ఐటమ్ వస్తే ఇలా రియాక్ట్ అవుతారని చెప్పి ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, ఐఎమ్ సారీ అని చెప్పాడు. సో డెలివరీ చేసిన ఒక నాన్ వెజ్ ఐటమ్ వాళ్ళు అది ఓపెన్ చేశారు, వాళ్ళ మదర్ ఓపెన్ చేశారు. సో ఆవిడ చూసి ఫ్యూరియస్గా రియాక్ట్ అయ్యి ఉంటారు. పెద్దోళ్ళు కదా, వాళ్ళు చాలా కస్టమ్స్ ఫాలో అవుతారు. సో ఆబ్వియస్గా ఒక నాన్ వెజ్ ఐటమ్ ఇంట్లోకి వచ్చిందంటే ఆవిడ ఫ్యూరియస్ అవుతారు. ఫ్యూరియస్ అయ్యి ఒక మాట అనేసి ఉండొచ్చు ఫ్యూరియస్గానే. సో ఆవిడ ఒక మాట అని ఉండొచ్చు, ఈయన ఒక మాట అని ఉండొచ్చు. నేను చెప్తాను చూడండి అక్కడ ఏం జరిగిందో. సో దాంతో ఈ గొడవ పెద్దదైంది. అదేమన్నారు చెప్తాను, ఆ మాటకు వస్తాను చూడండి. బర్త్డే అని చెప్తున్నావు కదా, నువ్వేమైనా తాగున్నావా, హోస్టల్ వెళ్ళావా, నీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసిందా అని చెప్పి ఈ మాట మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇదే ఒక కీలకమైన మాట అనమాట. ఈ మొత్తం ఎంటైర్ స్టోరీకి ఇదే ఒక టర్నింగ్ పాయింట్. సరే, నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఏం చేసలేదు, నేనేం తాగలేనని చెప్పి నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసలేదు, నేను స్టోర్లో పెట్టి మర్చిపోయి వచ్చేసాను, నాకు అసలు డబ్బులే లేవు, తాగడానికి కూడా డబ్బులు లేవు, ఇంటి ఖర్చులకే డబ్బులు లేవు, అందుకోసం బర్త్డే రోజైనా సెలవు తీసుకోకుండా వచ్చి వర్క్ చేశాను అయ్యని చెప్పాడు అనమాట. కెమెరాతో ఎందుకు తీసావు, ఆలోచన ఎందుకు వచ్చింది, సింపతి కోసం అంటే ఈయనకి ఏదో దవడ ఇష్యూ ఉందంట, ఇంతకుముందు ఏదో జరిగిందంట, మళ్ళీ అక్కడ ఆయన ఎక్కడ కొట్టేస్తాడని చెప్పి ఆయన సేఫ్టీకి తీసుకున్నా అని చెప్పాడు. సారీ ఇద్దరు చెప్తే అయిపోద్ది కదా, ఇంత రచ్చ ఎందుకు అయింది అంటే, నువ్వు రాంగ్ డెలివరీ ఇచ్చావు, ఆయన ఓపెన్ చేసేసారు, ఇద్దరికి ఒకరికొకరు సారీ చెప్పుకుంటే అయిపోద్ది కదా, పైగా డబ్బులు కూడా ఇచ్చేస్తాం ఏదో అన్నారంట కదా, ఎందుకు ఇంత రచ్చ అయింది అంటే, నాకు చదువు రాదు అంటే మేడం అలా మాట్లాడకండి అని చెప్పి సారీ అని చెప్తే. సో ఇది మ్యాటర్. సో ఒక నాన్ వెజ్ ఐటమ్ ఇచ్చారు, ఆవిడ ఫ్యూరియస్ అయ్యారు. ఫ్యూరియస్ అయితే ఆవిడ ఏంది నీకు చదువు రాదా అని చెప్పి కొద్దిగా ఆ టోన్లోనే హై టోన్లోనే ఆవిడ అనుంటారు. ఈయన కూడా హై టోన్లోనే రూడ్గా మాట్లాడుంటాడు, అలా అనకు, మీరు ఫ్రీగా వస్తే ఓపెన్ చేసేస్తారా, అలాంటి మాటలు వచ్చి ఉండొచ్చు. అప్పుడు ఈయన మా మదర్ని అంటున్నావా అని చెప్పి యాక్టర్ ఎవరైతే ఉన్నారో రాంబాయ్, ఆయన ఈ డెలివరీ బాయ్ మీదకి వెళ్ళుంటారు. ఇది అక్కడ జరిగిన ఇష్యూ. సో ఇందులో క్లియర్ కట్గా ఇద్దరు మిస్టేక్ ఉంది. ఒక రాంగ్ ఆర్డర్ అంటే వేరే ఏదో రాంగ్ ఆర్డర్ కూడా కాదు, వాళ్ళ నాన్ వెజ్ ఐటమ్ ఏది ఇచ్చారు, వాళ్ళకి ఏదో వేరే ఐటమ్ ఏదో అది, దాంతో వాళ్ళు ఫ్యూరియస్ అయ్యారు. ఈయన సారీ చెప్పేసి ఇది చేస్తుంటే ఉండేది, వాళ్ళు 4 మాటలు అన్నా కూడా ఇక్కడ తీసేసుకోవాల్సింది, ఎందుకంటే మనం రాంగ్ ఆర్డర్ ఇచ్చాం కాబట్టి మనదే మెజారిటీ ఉంది కాబట్టి. ఇక్కడ ఈయన రివర్స్ అయ్యాడు, ఈయన సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియదు కానీ ఈయన రివర్స్ అయ్యాడు. ఈయన రివర్స్ అయ్యేపాటికి మా మదర్ మీద అయ్యేపాటికి ఈయనకి మా మదర్ని అంటామని చెప్పి ఈయన మీదకి వచ్చాడు. అలా ఇద్దరిది మిస్టేక్ ఉన్న చోట ఇద్దరు అక్కడక్కడ సారీ చెప్పుకుంటే అయిపోయేదానికి ఇది ఇంత రచ్చ అయింది. సరే చెప్దాం. అంటే నాది తప్పుంది, వాళ్ళది తప్పుంది, చదువు వస్తేనే డెలివరీ చేయాలంటే మేము ఎలా చేస్తామంటే మా చదువు రాపైన స్పెల్లింగ్స్ చూసుకుంటాం, అంటే లెటర్ టు లెటర్ మ్యాప్ చేసుకొని అపార్ట్మెంట్లో ఉన్న నేము, ఇప్పుడు అరుణ రెసిడెన్స్ అంటే AR ఇలా మ్యాప్ చేసుకొని ఇలా చూసుకుంటాము. సో తప్పుంది, ఒప్పుకుంటున్నా, ఐఎమ్ సారీ సార్ అంటే నాదే తప్పుంది, నేను చెప్తున్నానని చెప్పాడు. సో నెక్స్ట్ విలేకరి గారు అనమాట, ఆయన్ని తిడుతున్నారు, ఏంటి నీకు బలుపు ఏంటి, నీ ఎంత హీరోగా చేస్తావు అంత బలుపు ఒక్క సినిమాకే అని చెప్పి, నీకేమో సింపతి వచ్చింది కానీ ఆయన మాత్రం అక్కడ బద్నాం అయ్యిండు. చాలామంది వీడియోలు చేశారు కదా అంటే, నా తప్పు ఉంది, దీనికి ఇంకా ఏం చేస్తారు మీ ఇష్టం, ఇది చెప్పాడు అనమాట. నాకు తప్పు ఉంది, ఇంకేం చేస్తారు మీ ఇష్టం, నేను ఓపెన్గా ఒప్పుకుంటున్నా, నాదైతే మిస్టేక్ ఉంది. విలేకర్ గారు, కారు పగలగొట్టారు, నువ్వేమైనా ప్రొవోక్ చేసావా డెలివరీ బాయ్స్ని అని చెప్పి, ఇది ఒక మ్యాటర్. మా కారు వీళ్ళు వెంటబడి ఒక వీడియో చూశాను, ఎవరో ఒక వ్యక్తి వెంటబడి ఆ కారు మీద దాడి చేయడానికి ట్రై చేస్తాడు. లోపల వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, మదర్ ఉన్నారు, ఆవిడేమో దేవుడా 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 అని చెప్పి రామ 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 అని చెప్పి శ్రీరాముడిని ఎవరిని తలుచుకుంటున్నారు. ఇది కరెక్టేనా? ఎంతవరకు కరెక్ట్ అంటే, మాబ్లో ఒక గుంపులో ఉన్నప్పుడు ఏం జరిగింది అంటే, మనం కారు అద్దాలు పగలగొడదాం, మనం భయపెడదాం, హీరో చొక్కా పట్టుకుందాం, అక్కడ వరకు చేద్దాం అని మీరు అనుకుంటారు. కానీ అక్కడ క్రౌడ్ ఒకళ్ళని చూసి ఒకళ్ళ రియాక్షన్స్ సైకలాజికల్గా వేరే వేరే రియాక్షన్స్, థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతాయి. అది కంట్రోల్లో ఉండదు. గుంపులో చేసే పని ఎప్పుడు కంట్రోల్లో జరగదు, ఎప్పుడు అది డిజాస్టర్కే దారితీస్తుంది. ఇలాంటి మనం ఇంతకుముందు కూడా చూసాం. మీకు ఏదైనా ఉంటే మీరు హీరోతో తేల్చుకోవాలి. హీరో మీదకి వచ్చాడు కాబట్టి మేము మీదకి వెళ్తాం అది మీరే అనుకుంటే, మీరు ఆ యాక్టర్ ఎవరితో ఉన్నాడో ఆయన మీరు తేల్చుకోండి. కానీ ఒక ఫ్యామిలీ ఉంది, ఇట్లా మీరు ఎంటబడి చేస్తే, కారు అద్దాల బాగా అట్లా భయభ్రాంతులకు గురి చేస్తే, ఎందుకంటే ఈ మధ్య కూడా కొన్ని చూస్తున్నాం, రోడ్డు మీద వెళ్ళే కార్ల మీద కూడా కొంతమంది బైకులతో తాగేసి లోపల పిల్లలు ఉంటున్నారు, ఏడుస్తున్నారు, ఏం జరుగుతున్నాయి, అది వాళ్ళకు ఒక ట్రామా అయిపోతుంది. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ జీవితాంతం వెంటాడుతుంది, మీకు తెలియకుండానే మీరు పెద్ద పాపం చేస్తున్నట్టు. అండ్ ఆ పరిస్థితుల్లో రేపన్న రోజు మన ఇంట్లో నేను తప్పు చేసి ఉండొచ్చు, నేను ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, మేము వెళ్తున్నాము, మిగతా మా ఫ్యామిలీ మెంబర్స్కి దానికి సంబంధం లేదు కదా, వాళ్ళు ఎందుకు అలాంటి హీట్ తీసుకోవాలి? అదే ప్లేస్లో మీరు ఉండొచ్చు, మీరు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు, మీరు మీ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు మిమ్మల్ని కూడా మీరు ఇంతకుముందు చేసిన వాటికి ఎవరైనా వెంబడించి ఏదైనా చేస్తే అది కరెక్టేనా? అటు మీరు అనుకుంటారు కదా, అరే నేను చేసిన దానికి నా మీదకి రండి రా, నా ఫ్యామిలీ మీదకి రావద్దని అంటారు కదా. సో ఇదేంటంటే మీరు అలా చేయటం వల్ల నెక్స్ట్ చూసారు కూడా ఇది అందరికి వెళ్ళిపోతుంది సింపుల్గా. మీరు ఎవరైతే చేశారో వాళ్ళు కూడా సారీ చెప్పాలి ఇది పెట్టి.
నేను అంటే హీరో తప్పు చేసి యాక్టర్ తప్పు చేసా లేదా సెకండరీ విషయం. ముందు ఇలా అటాక్ చేయడానికి మీరు ఇలా చేసాం తప్పు, మా ఫ్యామిలీ ఉందని చూసుకోలేదు, ఏదైనా సరే మీరు ఇలా చేయడం తప్పు, ఇలా కారణం ఏమిటి పట్టడం కానీ అద్దాలు పగలగొట్టడం కానీ ఇలా బెదిరించాలంటే ఇప్పుడు ఆయన కేసు పెట్టాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? హత్యాయత్నం కేసు పెడితే మీరు అందరూ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారు. మీరు ఒక వ్యక్తికి మీరు సపోర్ట్గా వచ్చారు, ధైర్యం ఇవ్వడానికి వచ్చారు, ఆయనది నిజమని చెప్పి నమ్మారు, ఆయన నిజాయితీగా ఉన్నాడు అనుకున్నారు. సో మీరు అక్కడ నుంచోండి, ధర్నా చేయండి, హీరోకి వ్యతిరేకంగా నినాదాలు చేయండి, మీరు కేసు పెట్టండి, కేసు తీసుకునే వాళ్ళకి పోలీసుల్ని పుష్ చేయండి, మీరు అందరూ డబ్బులు వేసుకుని లాయర్ని పెట్టి మంచిగా వాదించుకొని అలా ఏదైనా చేయండి. లేదు హీరోతో గొడవ పడతాండి, హీరోతో గొడవ పడండి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితులను కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితులను ఎవరు దీన్ని ఎంకరేజ్ కూడా చేయకూడదు. సరే నువ్వేంటి అందరినీ ప్రొవోక్ చేసి తీసుకొచ్చావు డెలివరీ బాయ్స్ అంటే, నేనేమి చెప్పలేదు, పలానా ప్లేస్కి రండి అని చెప్పి కూడా నేను చెప్పలేదని చెప్తాడు. బట్ ఈయనకి సపోర్ట్గా ఈయనే పక్కన ఉన్నాడు. ఒక ఆయన రీల్స్ చేస్తా డెలివరీ బాయ్స్ అందరూ ఇక్కడ రండి ఇక పిఎస్ దగ్గర ఉన్న రండి అని చెప్పి పిలిచారు. పిలవకుండా అయితే ఎవరు రాలా. గచ్చిబౌలి పిఎస్కి రమ్మన్నారు, పోయా. సో ఈవినింగ్ రమ్మన్నారు, పోయాను. మార్నింగ్ రమ్మన్నారు, మళ్ళీ వీడియో డిలీట్ చేసి సారీ చెప్తా అని చెప్పాను. సో ఇక్కడ ఒక విషయం జరిగింది, పోలీసులు ఈయన్ని బెదిరించారు, వీడియో డిలీట్ చేయమన్నారు, అందుకనే నాకు ఇట్లా కాల్ వచ్చిందని చెప్పి ఇంకో ఎవరితో మాట్లాడుతుంటే నేను అది కూడా విన్నా. సో దీని గురించి కూడా మనం లాస్ట్లో కంక్లూడ్ చేసినప్పుడు ఏ మేజర్ పాయింట్స్ యాక్చువల్గా మనం మాట్లాడదాం. నేను చెయ్యాలి అంటే ఏదైనా అక్కడే చేసేవాడిని, నాకు అలా థాట్ లేదు ఏదైనా చెయ్యాలని చెప్పి నేను పిఎస్కి వచ్చా. ఇన్స్టాగ్రామ్లో పెట్టడం మాత్రమే నా మైనస్ అయింది. అంటే ఇది ఏదైతే వీడియో ఉందో నేను ఇన్స్టాగ్రామ్లో నన్ను ఇట్లా కొట్టడానికి వచ్చారని చెప్పి అది మాత్రం మైనస్ అయింది అని చెప్పి దానికోసం చెప్తున్నాను, తప్పు నాదని. నెక్స్ట్ విలేకర్ గారు ఏమడిగారంటే, మరి ఇంత చేశారు కదా మీరు డెలివరీ బాయ్స్, మీరు అందరినీ నుంచున్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు ఏంటంటే, నేను ఏం చెప్పాడంటే, నాదే తప్పు, సారీ చెప్తున్నా, అందరూ సపోర్ట్ చేశారు, బట్ ట్రోలింగ్ చేస్తున్నారు, ఒక్క నిమిషం ఆగి ఏముందో మీరు కనుక్కోవాలి. ఎవరైతే ట్రోల్ చేశారో, ఎవరైతే హీరోని తిట్టారో, ఎవరైతే హీరోని బలుపు గీలిపో అని చెప్పారో, వాళ్ళ పేరెంట్ని తిట్టారో వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆయన. ఏంటి ట్రోలింగ్ చేస్తున్నారు, ఒక నిమిషం ఆగి ఏముందో కనుక్కోవాలి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఆగి ఉంటే నేను ఏదైనా మాట్లాడచ్చు, రాంగ్ ప్లేస్లో ఇచ్చా ప్రాబ్లం ఉంటుంది, నేనే రాంగ్ ప్లేస్లో ఇచ్చాను, ఇంత ఘనంగా బ్యాడ్ కామెంట్స్ అని చెప్పి ఆయనది రాంగ్ ఉంది, నాది ఇంత ఘనంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, ఆయనది రాంగ్ ఉంది, నాది రాంగ్ ఉంది, ఎక్కువ తప్పు నాదే ఉంది. సో మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు, వీడియోలు చేశారు, చేసేటప్పుడు నన్ను కనుక్కోవాలి కదా అంటాడు ఆయన. సారీ అందరికీ, నేను ఇప్పుడు సఫర్ అవుతున్నాను, వీడియో పెట్టే ముందు అడిగి వీడియో పెట్టండి, సో అమ్మ చేసింది అవన్నీ చెప్పకండి, రియలైజే చెప్పండి, రియాలిటీ చెప్పండి అనేది చెప్పాడు. వీడియో పెట్టే ముందు అడిగి పెట్టాలంట ఇవన్నీ. మీరు అందరూ అడిగారా ఇవన్నీ? అడగల. ఇంకోసారి తెలుసుకున్నారా? తెలుసుకోవాలా. కామెంట్స్ మాత్రం డగడగడగా పెట్టేశారు, వీడియోలు మాత్రం డగడగా పెట్టేశారు. అందుకే నేను ఆగింది. ఏదో ఒక సైడ్ చూసి నమ్మకూడదు, ఒక సైడ్ చూసి మనం డిసైడ్ అవ్వకూడదు. సరే ఇప్పుడు ఈయన భయపెట్టారు అందుకే ఇప్పుడు ఇలా మాట్లాడదాం, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం, బట్ చెప్తున్నా మీకు. నెక్స్ట్ సో వాళ్ళ అమ్మ చేసింది అవన్నీ చెప్పకండి, రియాలిటీ చెప్పండి అని చెప్పాడు కదా. ఇక్కడ విలేకర్ గారు ఒక నిమిషం ఆగని చెప్పి, అమ్మ ఇలా ఊసింది అని చెప్పి నువ్వు అన్నావు కదా, చెప్పావు కదా, మరి వాళ్ళేమో అలా చేయలేదు అంటున్నారు, వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉందంట. సో యాక్చువల్గా ఆవిడ వస్తువు మీదో లేదంటే పక్కన ఎక్కడ ఊసారని చెప్పి చెప్తున్నాడు. ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ యాక్టర్ ఏమంటున్నారంటే, నేను ఇస్తాను అఖిల్ రాజ్, నేను ఇస్తాను అవన్నీ అని చెప్తున్నారు కదా. అంటే మరి నిజంగా ఏం జరిగింది అక్కడ, నీ మీద ఊసారా, ఏం జరిగింది అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నాడు అంటే లాస్ట్లో, అన్న నాదే తప్పు ఉంది, తవ్విన కొద్దీ ఇంకా తవ్వుతానే ఉంటుంది, తవ్వుతానే వస్తారు, సో నాదే తప్పు, సింపుల్ టర్మ్స్లో దీన్ని ముగించాడు. అలా ఇంటర్వ్యూ అయింది, చాలా క్వశ్చన్లు, ఈ యొక్క మేజర్ క్వశ్చన్లు. సరే ఇప్పుడు అసలు ఏం జరిగి ఉంటుంది, మనోడు అమ్ముడు పోయాడా లేదంటే భయపడ్డా? ఈ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో అమ్ముడు పోయాడు అన్న పాయింట్ మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఒకవేళ అమ్ముడు పోయాడు అనుకోండి, అంటే డబ్బులు ఇచ్చారు, డబ్బులు తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మనం రాంగ్ సైడ్ నుంచున్నట్టే, స్టాండ్ తీసుకున్నట్టు. అంటే ఒక తప్పుడు వ్యక్తికి మనం సపోర్ట్ చేసి, ఎవరైతే నుంచున్నారో డెలివరీ బాయ్స్ కానీ ఎవరైతే వేరే వాళ్ళు కానీ ఎవరైనా నుంచున్నారో మీరందరూ తప్పుడు సైడ్ నుంచున్నట్టే అమ్ముడు పోయింటే. ఎందుకంటే ఇంతమంది సపోర్ట్కి వస్తే వాళ్ళందరినీ నమ్మేసి, తను ఒక్కడే అమ్ముకున్నట్టు కాదు, అందరిని నమ్మేసినట్టు. సో ఆ టైప్లో అలా చూసినా కూడా డెలివరీ బాయ్ తప్పు ఉంటుంది. సరే భయపడ్డాడు అనుకుందాం, భయపెట్టారు అనుకుందాం పోలీసులు, ఏమని, ఆయన ఒక హీరో, ఆయనతో పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు, నేను లేపేస్తారు అయ్యి అని చెప్పి భయపడ్డాడు అని అనుకోను. ఎందుకు అనుకోవట్లేదు అంటే, ఆయనకి తోడుగా ఇక్కడ 100 మంది డెలివరీ బాయ్స్ బయట ఉన్నారు. వీడియో డిలీట్ చేయి, అది చేయి, ఇది చేయి అంటే ఇక్కడ అందరికి షేర్ చేసుకోవచ్చు కదా, వీడియో అందరికి షేర్ చేస్తుంటాడు, ఆయన చేస్తుంటాడు, ఇది చేస్తుంటాడు. కానీ భయపడ్డాడు. ఎలా భయపడ్డాడరా అంటే, కొన్ని ఇండైరెక్ట్గా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి ఇక్కడి నుంచి. ఎలా భయపడ్డాడరా అంటే, నేను నిన్న కూడా ఇది చెప్పాను నిన్న వీడియోలో, ఆయన తాగేసి వచ్చాడు మా ఇంటికి, ఈయన కంప్లైంట్ చేసింది తాగేసి వచ్చాడు. సో డి ఎలిమెంట్స్ బ్లడ్లో లేదంటే గాంజా ఏదైనా సరే తాగేసి వచ్చాడు, సో అని చెప్పి కంప్లైంట్లో ఫైల్ చేశారు. పోలీసులు ఏం చెప్పుంటారు అంటే, నీకు బ్లడ్ టెస్ట్ చేస్తాం, నీకు యూరిన్ టెస్ట్ చేస్తాం, గత కొన్ని రోజులుగా ఏదైతే నీ బ్లడ్లో ఏదైతే ఉందో మొత్తం అన్ని బయటకు వస్తే, అవి గనక డిటెక్ట్ అయితే, అవి గనక వస్తే, ఆ డి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గనక బయటకు వస్తే దీనికన్నా పెద్ద కేసు అవుతుంది. సో
చూసుకో మరి ముందుకెళ్దాం అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా అని చెప్పి అలాగేదైనా భయపెట్టి ఉండొచ్చు, అలాగేదైనా చెప్పు ఉండొచ్చు, భయపెట్టడం కదా, అలాగేదైనా చెప్పు ఉండొచ్చు, దాంతో ఈయన వెనక్కి తగ్గి ఉండొచ్చు. అదర్వైజ్ ఇంతమంది అక్కడ నుంచున్నా, ఇంతమంది నుంచున్నా నిజంగా ఒక పిరికుళ్ళ భయపడ్డాడంటే అది వేరే విషయం. మళ్ళీ నాకు అలా కనిపించలే, ఇంత డేరింగ్గా నుంచి ఇంతమందిలో సపోర్ట్ నుంచి అంత భయపడేది ఇదే ఉండదు. సో ఇలాంటిది ఏదైనా అక్కడ జరిగి ఉండాలి, జరుగుంటేనే ఇప్పుడు వెనక్కి వచ్చి మా తప్పు అని చెప్పి తీసుకోవడం జరిగింది. ఎవరైతే డెలివరీ బాయ్స్ నుంచున్నారో అతనికి తోడు కాసి మనోడు అని మనం ఎప్పుడో నుంచోవాలి, అది రైటే. మనం ఒకళ్ళు అనుకుంటే ఒక యూనియన్ అనుకోండి, లేదంటే ఒక జాబ్ చేస్తున్నాం అనుకోండి, లేదంటే తోటి మనిషికి మనకి వాడు బలహీనుడు, వాడి మీద దాడి జరిగింది అని అనుకోండి, నుంచోవడం తప్పలేదు. కానీ నుంచునే ముందు నిజానిజాలు తెలుసుకొని నుంచోండి. మీ స్టాండ్ అన్నది ఎప్పుడు వేస్ట్ అయిపోకూడదు, దానికి కనీసం ఒక లాజికల్గానే ఒక కంక్లూజన్ ఉండాలి. అండ్ దీంతో మీరు హీరోని తిట్టేసి, కొంతమంది అయితే ఒక అడిగేసి పోలీసులను కూడా తిట్టేశారు, పోలీసులు అమ్ముడు పేరు అది ఇది అని చెప్పి తిట్టేశారు. అది మీ భవిష్యత్తుకు కూడా ప్రమాదం. అది మీ స్టాండ్ అన్నది ప్రాపర్గా ఉండేలా చూసుకోండి. తర్వాత ఏమైందంటే ఇలాగ వచ్చి అడావుడు చేసేసి తర్వాత వెనక్కి తీసుకుంటున్నాం మాదే తప్పు ఇవన్నీ చెప్తే, రేపన్న రోజు నిజంగా డెలివరీ బాయ్స్కి ఏదైనా ఇష్యూ అయినా కూడా ఎవరు నుంచో ఎవరు సపోర్ట్ చేయరు, ఇది కామన్ అయిపోయింది అనుకుంటారు. అలాగే హీరోలు కాబట్టి మేము వాళ్ళకి ఇచ్చేస్తాం, సామాన్యులు అయితే ఇంకోలా ట్రీట్ చేస్తామన్నా కూడా తప్పు అయిపోతుంది. అది ఇంకా తప్పు. అస్సలు దాన్ని అసలు ఎంకరేజ్ చేయకూడదు మనం. ఎందుకంటే మనందరం సామాన్యులమే, మన మీదకైతే వచ్చేస్తామంటే ఎట్లాగా కదా. సో ఇది అక్కడ జరిగింది. మనం ఇప్పుడు ఆ హీరోకి జరిగిన డ్యామేజ్ అయితే ఉందో మాత్రం అది అగైన్ పీపుల్ ఆర్ అంటే తనని భయపెట్టేశారు, అందుకనే హీరోదే తప్పు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ ఇప్పుడు తనే ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా హీరోని ట్రోల్ చేస్తాము అనుకున్న వాళ్ళు మనం ఏం చేయలేం. అది యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రోల్ చేస్తారని మనం ఏం చేయలేం. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇద్దరిది మిస్టేక్ ఉంది. సో ఇక్కడ ఆయన రాంగ్ డెలివరీ ఇచ్చారు, వాళ్ళు కొంచెం రూడ్గా మాట్లాడుంటారు, ఈయన రూడ్గా మాట్లాడుంటాడు, వాళ్ళ మదర్తో మాట్లాడడానికి ఆయన మీదకి వెళ్ళి ఉంటాడు. అక్కడ జరిగింది అది, ఇద్దరిది తప్పు ఉంది, ఇద్దరు వెనక్కి తగ్గితే అయిపోయే విషయం. ఇందులో ఈయన ఇమేజ్ డ్యామేజ్ చేసేది ఏమీ లేదు, ఈ డెలివరీ బాయ్ని పాపం ఈయన తప్పు పట్టేది ఏమీ లేదు. ఎవరి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు, బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ ఎవరి జీవన ఆధారం వాళ్ళకు ఉంది, జీవన విధానం వాళ్ళకు ఉంది, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. అంతే. ఐ హోప్ సో ఇక్కడతో ఇది అయిపోతుంది. ఇంకా ఎవరు పనులు చేసుకుంటారు. ఫ్యూచర్లో ఏదైనా ఫర్దర్గా ఏదైనా స్టాండ్ తీసుకోవాలనుకుంటే ప్రాపర్గా అన్ని తెలుసుకొని స్టాండ్ తీసుకోవాలన్నది ఒక లెసన్ ఇంత మొత్తంతో వచ్చేది. అది పబ్లిక్కి కానీ, 2 వీడియోలు చేసే వాళ్ళకి కానీ, కామెంట్లు చేసే వాళ్ళకి కానీ, ఎవరికైనా సరే. అలాగే ఎప్పుడైనా సరే ఒక కారు, ఒక బైక్ యాక్సిడెంట్ అయినా, కారు సైకిల్ యాక్సిడెంట్ అయినా ఎప్పుడు కారుదే తప్పు ఉండదు. కొన్నిసార్లు బైక్ది, సైకిల్ది కూడా తప్పు ఉంటుంది. అదంతా చూసిన తర్వాత మనం ఏదైనా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. చలో వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.